వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందని ద్రాక్షలా మారిగా మిగిలాయి. అంగట్లో అన్ని ఉన్నా అల్లిని నోట్లో శని ఉన్నట్లుగా తయారైంది అక్కడ వారి పరిస్థితి. పేదల కోసం గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మాణం చేసింది. కొన్ని చోట్ల చిన్న చిన్న రిపేర్లు మిగిలి ఉండగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అందంగా రంగులద్దింది. కానీ వాటిని అర్హులకు అందించడంలో విఫలమైందని ఆరోపణలను మూటగట్టుకుంటోంది. ఇక ఏపీలోని ప్రభుత్వాలు పేదల కోసం నిర్మించిన టిడ్కో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి నిర్మాణం పూర్తి చేసినా ఇప్పటి వరకు మాత్రం లబ్ధిదారులకు అందలేదు. ఎక్కడో ఒక చోట అందించినా సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన టిడ్కో ఇళ్లను జగన్ సర్కార్ లబ్ధిదారులకు అందించడం లేదని ప్రజలతో పాటుగా ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇక కడపలో టిడ్కో ఇళ్ల పరిస్థితి ఏంటి? లబ్ధిదారులకు అందాయా? ఇలాంటి డీటెయిల్స్ అన్ని కడప నుంచి మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. సురేందర్, అసలు టిడ్కో ఇళ్ల విషయంలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి? తెదేపా హయాంలో పేద ప్రజలకు అందరికీ ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో టిడ్కో ఇళ్ల పేరుతో ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇల్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం 2019 ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ టిడ్కో ఇళ్లను పూర్తిగా నిర్వీర్యం చేసేసి తన కొత్తగా జగనన్న కాలనీల పేరుతో పేద ప్రజలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. మీద మనతో మాట్లాడడానికి కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ టిడ్కో ఇళ్ల విషయం మీద దాదాపు 4.5 ఏళ్ల నుంచి కూడా జగన్ రెడ్డి చెప్తా ఉన్నాడు కానీ చేయడం లేదు. దీన్ని ఏమంటారు? ఈరోజు టిడ్కో ఇండ్లు అనేటువంటివి అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి నిరుపేదలకు కేటాయించేటువంటి స్కీమ్ ఇది. అంటే బాడుగిళ్లలో ఉన్న వాళ్ళు, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ సౌకర్యార్థము చిరుచిరు వ్యాపారులు, చిన్న వృత్తులు, అట్లాగే శ్రమ చేసుకొని జీవించేటువంటి వాళ్ళకు కేటాయించిన ఇల్లు. ఇది పూర్తయి దాదాపు 4.5 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఇది నిర్మించిందని, ఈ ప్రభుత్వం దాన్ని ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారిన పరిస్థితి కనపడతా ఉంది. శిథిలావస్థకు చేరుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనివల్ల 12,500 రూపాయలు మొదట కట్టినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి నెల 1,000 రూపాయల దగ్గర నుంచి 5,000 వరకు బాడు ఇళ్లలో బాడు కట్టాల్సిన పరిస్థితి 4 సంవత్సరంగా దాపరించింది. ఆ రకంగా కూడా ప్రజలకు డబ్బులు కట్టి కూడా భారంగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్లక్ష్యము, జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు. గత ప్రభుత్వం చేసింది నేను ఎందుకు చేయాలా, ఇవ్వాలా అనేటువంటి ఒక కక్ష సాధింపు. అట్లాగే ఆయనకు పరిణతి చెందినటువంటి రాజకీయాలు, అట్లాగే ప్రజల పక్షాన కాకుండా ఆయన ఒక పార్టీనే ప్రభుత్వం అనే పద్ధతుల్లో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్లనే ఇది జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలా. దీనికి మూల్యం కూడా జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో అనుభవించాల్సి వస్తుందని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్నాయి, తొందరలోనే మేము ఈ టిడ్కో ఇళ్లను అందుబాటులోకి తెస్తామని జగన్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాదాపు కన్స్ట్రక్షన్ కూడా పూర్తయింది. మరి తొందరలోనే ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇస్తామంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ దాదాపు పరిశీలించారు, ఈ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అనుకుంటారు? వాస్తవానికి ఇక్కడ చూస్తే కట్టింది గత ప్రభుత్వం అయితే మొత్తం కాంక్రీట్తో చాలా స్ట్రాంగ్గా కట్టింది. కట్టిన నిర్మాణాలు కింద ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంది, దానికి 12,500తో ఇచ్చారు. మధ్యలో 2 బెడ్రూమ్స్, అవి 2,50,000కి ఇచ్చారు. దాని తర్వాత 3 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి 5 లక్షల వరకు. మరి దీంట్లో డాక్టరా లబ్ధిదారులు, అలాగే చిన్న చిరు వ్యాపారులు, మరి తోపుడు బండ్ల వాళ్ళు, వీళ్ళందరికీ ఇండ్లు ఇస్తారని చెప్పేసి వాళ్ళు కట్టడం, ఇప్పటికీ వాళ్ళకి ఇవ్వకుండా డాక్రా మహిళలు ఇప్పటికీ అప్పు కట్టుకుంటున్నారు. మరి ఆ బాధిత కుటుంబాలను ఆదుకుంటానని చెప్పి ప్రకటన చేసి ఇక్కడ చూస్తే మీరు రంగు కూడా వేసుకున్నాడు, తన పార్టీ రంగు ఇండ్లకి వేసుకున్నాడు. రంగన్నా వేసుకున్నోడివి కనీసం ఇండ్లు ఇచ్చేసి వారికి రావాల్సిన హక్కు వాళ్ళకి ఇచ్చేసి, నువ్వు చేసిన పని ఎవరు చేసినా కూడా అది ప్రజాసొత్తుతోనే, తెలుగుదేశం చేసినా వైసీపీ చేసినా ప్రజాధనం ఇది. వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టిన ధనం అయితే కాదు,
ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ఇలా ఒకరి మీద కక్ష సాధింపు చర్యతో ప్రజల ధనాన్ని వ్యర్థం, మరోవైపు చిరు వ్యాపారస్తులందరినీ అప్పుల పాలు చేయడం చాలా పెద్ద నేరం. మరి తొందరగా ఈ ఇండ్లను ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వకుంటే 2024లో ఈ ఇండ్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలక్షన్లో దెబ్బతీసే అవకాశం ఉంది. అప్పుడు ఏదైతే కనుక డాక్రా రుణం ఇచ్చి మీకు ఇండ్లు కేటాయించినాము, ఇంకా దాదాపు వాళ్ళు ఇంట్లోకి చేరేటువంటి సందర్భంలో ప్రభుత్వం మారడం జరిగింది. ఆ మారినటువంటి తర్వాత అప్పుడు పాదయాత్రలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ యొక్క టిట్కో ఇండ్లకు సంబంధించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేము ఈ యొక్క ఇళ్లను ఇచ్చేటువంటి బాధ్యత చేపడతామని చెప్పేసి ఈరోజు మాట తప్పి కేవలం రంగులకే పరిమితమైనటువంటి వైనాన్ని మనం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరియు ఈ యొక్క అన్యాయాన్ని మనం చూస్తా ఉన్నాం. అది ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయాలి తప్పనిస్తే ఇలా ప్రజాధనాన్ని వృధా చేయకూడదు. చాలా మంది మైనార్టీ వర్గాల్లో ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చుకొని ఏదో మనకు ఉపయోగపడుతుందని, మైనార్టీ వర్గాల్లో చూస్తే మనం ఎక్కువ రోడ్ల మీద పనులు చేసుకునేవారు, కూలీ మాలి పని చేసుకునే వాళ్ళే ఉంటారు. సో అలాంటి వారిని మీరు చూసి చూడనట్టు పోవడం అనేది ఇది తీవ్ర ఆందోళన చెందాల్సినటువంటి విషయం. ప్రజాధనాన్ని ఎవరు కూడా వేస్ట్ చేయకూడదు. ఇప్పటి వరకు మీరు చేసింది వృధా అయింది. ఇప్పటికైనా ప్రతి ఒక్కరికి ఈ లబ్ధి చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, టిట్కో లబ్ధిదారుల విషయంలో చాలా వరకు ప్రభుత్వ సొమ్ము చేదార్చడము, వృధా చేయడం, ఇవన్నీ ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. మరి టిట్కో బాధితుల మీద మీరేం టిట్కో బాధితులు అనేది ధనం అనేది ఎవరికి ఊరికే రాదు. ఈ ధనాన్ని ఇట రంగుల రూపంలోనూ ఇంకొక వేరే వేరే విధాలుగా అనవసరంగా ఆర్థిక పరిస్థితిని చాలా దెబ్బతీస్తున్న ప్రభుత్వాలుగా భవిష్యత్తులో కనబడతారని, ఇప్పుడున్న ప్రభుత్వం ఇట్లాంటి వేస్ట్ చేయకుండా ఆర్థిక ధనాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి తప్పితే ఇటు ధనాన్ని వేస్ట్ చేసి ప్రజల్ని రోడ్డు పాలు చేసి వాళ్ళు ఇల్లు అప్పులు పాలు చేసి వాళ్ళు ఇంకా బాడిగలలో ఉండే విధంగా చేస్తున్నారు. దీనిని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో వీటన్నిటిని ప్రజలకు పంచుకోకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తాం కోరుకుంటున్నాం. మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఇల్లు ఇచ్చారా? మా అతనికి వికలాంగులకు ఇల్లు ఇవ్వడం జరిగింది. కార్పొరేషన్ పరిధిలో వాళ్ళకు లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వికలాంగులకు అనేది కింద కింద ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు డబ్బులు కట్టి వాళ్ళు ఎంతోమంది లబ్ధిదారులు చాలా మంది డబ్బులు కట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతవరకు కూడా నిరుపేద వాళ్ళు మాత్రమే ఇక్కడ వికలాంగులతో కాకుండా నార్మల్ వ్యక్తులు కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడి నిరుపేద వాళ్ళకి ఇవ్వాలనేసి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కట్టడం జరిగింది. కానీ వైసీపీ ప్రత్యేక ఏ సబ్జెక్ట్ చూసుకున్నా కూడా రంగులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది తప్పక ఈ పార్టీ చేసింది ఏం లేదు. ఊరికే జగనన్న ఇల్లు ఇస్తాము, ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాము, ఇంతమందికి లబ్ధిదారులకు ఇస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు మాకైతే ఇచ్చిన ఇండ్లనే వికలాంగుల ఇండ్లనే స్థలాలను కూడా జగనన్నకి ఇళ్లకు మాకు ఇచ్చిన 2012లో ఇస్తే నిన్న జగనన్నకి ఆక్వై చేసుకుని జగనన్నకి ఇవ్వడం జరుగుతుంది. మేము ఎంతైనా వ్యతిరేకిస్తున్నాం. వికలాంగులందరం కూడా వికలాంగుల తొందరలోనే కూడా కింద ఇచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. బాధితులు కూడా ఉన్నారు. అంటే టిట్కో ఇల్లు ఇచ్చే సమయంలో కూడా వికలాంగులకు కింద గ్రౌండ్ ఫ్లోర్లు ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇవ్వకపోగా మాకు ఇచ్చినటువంటి స్థలాలన్నింటినీ ఇప్పుడు జగనిళ్ళ కాలనీల పేరుతో కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అవి వెంటనే మాకు కేటాయించాలంటున్నారు. చెప్పండి, మీకు ఇచ్చారా ఇల్లు? బలహీన వర్గాలకు చాలా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఈరోజు ఆయన కట్టిన 2014 నుంచి 19 లోపు పూర్తి చేశాడు. చేసిన తర్వాత అందరికీ లెటర్లు పంపించి ఈ విధంగా మేము ఇస్తాము, మీరు రండి లబ్ధిదారులు అని చెప్పి లాస్ట్కు వచ్చే మూమెంట్లో చాలా మందికి లేదు, మేము చేయడం లేదు, ఇవ్వడం లేదు, పంచడం లేదని చెప్పి నిలబెట్టేశారు. జగనన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు జగనన్న కాలనీలు అనే దాని మీదనే పడుతున్నాడు. కానీ ఆ డబ్బు మళ్ళా పక్కన స్థలాలు కొని ఆ డబ్బును వృధా చేస్తూ ఈ గత గవర్నమెంట్ కట్టిన డిస్కో ఇళ్లను ఈరోజు నిర్మీనం చేస్తూ అతను ఊరికి తాత్కాలికానికి మాత్రమే రంగులు వేసుకున్నాడు. దాన్ని పంచకుండా దాంట్లో దివ్యాంగులు కూడా చాలా మందికి లెటర్లు వచ్చాయి. వాళ్ళకు మీరు ఎక్కడ ఇల్లు చూపించారు, అవి చూపించాలి కదా. మీరు వచ్చిన తర్వాత చూపించాలా. టిట్కో ఇల్లు ఏవైతే ఇచ్చారో పేద ప్రజలకు వరప్రాయానిగా అవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం పంచాలి. జగనన్న కాలనీల పేరుతో చేస్తున్నటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడంతో పాటు దాన్ని ఏదైతే కాన్సన్ట్రేషన్ గా చేస్తున్నారో టిట్కో ఇళ్లను కూడా ప్రత్యేకించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే ఇవ్వాలి. ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా రోడ్డుకి నిరసన చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.
అది కడపలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి. ఇక విశాఖలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఏమంటున్నారు? అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. దుర్గాప్రసాద్, ఓవర్. టిడ్కో గృహాలను పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. మరికొద్ది రోజుల్లోనే, ఒక వారం 10 రోజుల్లో మొత్తం ఇళ్ళన్నీ కూడా లబ్ధిదారులకు అందజేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విశాఖ నగరంలో ఉన్నటువంటి టిడ్కో గృహాల దగ్గర ఉన్నాం. మనం చూడవచ్చు, ఇక్కడ ఈ టిడ్కో గృహాలని దాదాపుగా పూర్తి చేసి ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఒక పెద్ద పండగగా చేద్దామని చెప్పేసి అధికారులు దీనికోసం ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనవరి నెలాఖరు నాటికి 150,000 గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రలో 11,164 గృహాలను, అలాగే రాబోయే జనవరి నాటికి సిద్ధం కావాలని చెప్పి టిడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్కి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ లింకేజ్ ప్రతినిధులతో టిడ్కో గృహ నిర్మాణాలపై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని కూడా చైర్మన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించారని, అందుకు తగిన విధంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు టిడ్కో గృహాలు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ నెలాఖరు లేదా రాబోయే జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే సోనియా నగర్లో 1088 గృహాలు, సాలూరులో 1248 గృహాలు, శ్రీకాకుళం జిల్లా పలాసలోని 912 గృహాలు, ఇచ్చాపురంలో 192 గృహాలు, ఆమదాల వలసలో 548 గృహాలు, వెరసి మొత్తం 11,164 గృహాలకు సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంత జిల్లాల్లోని కూడా ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి వెస్ట్ గోదావరి, ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే 85,000 గృహాలు అందించడం జరిగింది. ప్రతి టిడ్కో ప్రాజెక్టు ప్రాంతంలో కూడా హౌసింగ్, మురుగునీటి శుద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మీరు ఎదురు చూస్తున్నారు ఈ గృహాల కోసం? సార్, మేము 5 years నుంచి ఎదురు చూస్తున్నాం. అసలు ఇక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే 2018లో గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం మా స్లమ్ని తీసేసి, స్లమ్ని తీసి మాకు పక్కన సైట్ ఇచ్చి పాకలు వేసుకుంటున్నాం. ఇప్పుడు వరకు చాలా వరకు డీడీలు కూడా కట్టిస్తాం. దానితో బ్యాంక్ మనకు బెనిఫిషరీలకి గవర్నమెంట్ కూడా, బ్యాంకులు కూడా అమౌంట్ అనేది ఎలిజిబుల్ కూడా చేసేసింది. దానితో మాకున్న ఆ డబ్బుల మీద వడ్డీలు కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. కానీ మాకు ఇప్పటి వరకు గృహం అనేది మాకు ఇవ్వలేదు. దానికోసం గతంలో ఇప్పుడు దగ్గర 3 నెలలు బట్టి మనం దానికి సంబంధించి అధికారులతో తిరుగుతున్నాం. వాళ్ళు కూడా పిడిస్తాం, రేపిస్తాం అనే కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యమంత్రి మీ అందరి కళల్లో కూడా సంక్రాంతి పండుగ చూడాలని చెప్పి అనుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు అలాగే అనిపిస్తుంది సార్. ఏటంతే సంక్రమణం, అందరూ తల్లులు పిల్లలు పిలుచుకొని చుట్టాలు బంధువులు ఏదో ఆనందం చేసి మా పెద్దలు పేరెంటలు పెట్టుకుంటాం. మా అమ్మవార్లు తల్లులు అందరూ ఉన్నారు, తల్లి కాపాడండి అని చెప్తున్నాం. పాము, శ్యామ అన్ని పుట్టలు అన్నీ చాలా బాధపడ్డామండి. దగ్గర ఒక 20 మంది 30 మంది కూడా పోయారు. ఇల్లులు వస్తాయి కళ్ళ కాసి కూడా మొన్న మా తోటకోళ్ళు కూడా పోయిందండి. ఏదో ఇప్పటికని ఇస్తే ఈ జనవరి 1 అది చేసుకొని ఆనందంగా మంచి జగనాన్ని పేరు తెచ్చుకొని జగనాన్ని గెలిపించుకుందామని చూస్తున్నాం. ఇప్పటికే పూర్తయిన ఇల్లు అన్ని మీరు చూసే ఉంటారు. మీ పూర్తయిన ఇల్లు, మీ ఇల్లు మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాగ అక్కడ మౌలిక వసతులు అన్నీ బాగున్నాయి అంటారా? బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అదే ఇవ్వడమేనమ్మా. ఇలాగ చాలా అనుభవిస్తాను. మరి ఆ బాబుది అయ్యా, మరి ఎక్కడ కూడా మాకు ఏది లేదమ్మా. ఆ బాబుకి ఓటు ఇస్తామమ్మా. ఇక్కడ విశాఖ నగరంలోని మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఇవి టిడ్కో గృహాలు మొత్తం 5 బ్లాకుల్లో నిర్మించడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి మౌలిక వసతులు కానీ, ఇల్లు నిర్మాణం కానీ మీకు ఏమన్నా సంతోషంగా ఉందా? సంతోషంగా ఉందండి. కానీ ఇప్పటికొచ్చి 3 నెలలు బట్టి ఈ డేటు ఆ డేటు ఈ డేట్ అంతనికి డేట్లు దాటిపోతున్నాయి. కానీ మాకంటే ఎవరు ఇచ్చి చేయలేదు. వాళ్ళకాడికి వెళ్తే అది చేస్తాం, వీళ్ళకాడికి వెళ్తే ఇది చేస్తాం. ఎవరు ఏం చేయలేదండి. జగన్ బాబు మమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఇంకెవరే పట్టించుకుంటారండి? మళ్ళీ మేము జగన్ బాబు కావాలనుకుంటున్నాం. ఎందుకు? మాకు అన్ని సంతోషం ఇచ్చారు, మాకు రావాల్సినవన్నీ ఇచ్చారు. మాకు ఉండడానికి ఇల్లు, మాకు ఎక్కడైనా మాకు నిరుపేదలమండి. మేము రోడ్లు అంటే పాకలు వేసుకొని ఉన్నామండి. మేము నిజంగా మేము రోడ్ల మీద పాకలు వేసుకుని ఉన్నామండి. ఆ ఇల్లుల కోసం ఎన్నో కలలు కన్నామండి. ఆ కలలు కన్నా అనకూడదు, చచ్చిపోయారు కూడా ఉండండి. ఇంకా అలాంటప్పుడు ఇల్లు అనుకుని ఇల్లులో రాకముందే మనుషులు పోతే ఇంక మాకు ఎప్పుడు ఇస్తారండి ఇల్లులు? నిజమండి. మరి కొద్ది రోజుల్లో మీ కళ నెరవేరబోతుంది కదమ్మా, మీకు ఏమనిపిస్తుంది? సార్ అదే కావాలి మాకు. బాగా ఉంది, మాకు అన్ని చేస్తున్నాడు జగన్ బాబు. మాకు ఇల్లు తెచ్చిస్తే మాకు ఇంకేం అడగం బాబు. అది ఒక్కటే తండ్రి, మాకు ఏదో తండ్రి చూడాలి బాబు జగన్ బాబు. మాకు అది ఒక్కటి చేసి పెడితే చాలు మాకు. మీరు చెప్పండి. మాకు ఆస్కారాలు అంతే ఏటి లేవు సార్. ఎవరు వచ్చినా సరే మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము వెనకాడమండి.
అదే జరగాలనుకుంటే చెప్పండి, అది జరగాలనుకుంటే ఏమాత్రం అవ్వదండి. చచ్చిపోవడానికైనా మేము వెనకాడమనండి, కానీ వచ్చి పండగ ముందుగానే మాకు ఇల్లు లేకపోతే మాత్రం మేము చచ్చిపోవడానికైనా కానీ వెనకాడమండి. ఇది అబద్ధం, ఇందులో ఏదో చెప్తానమని కాదండి, ఇదే లాస్ట్ అండి. చూసాం, నెలలు డేట్లు అన్నీ దాటిపోయేవి. జగన్ బాబు పుట్టినరోజు కన్నారు, జనవరి 1 కన్నారు, క్రిస్మస్ పండుగ అన్నారు, అన్నీ అయిపోతున్నాయండి. ఇంకెప్పుడు ఇస్తారండి? రేపు అన్ని రోజు వస్తే ఇంక 2 నెలలు పోతే జగన్ బాబు రాజీనామా చేసి మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరండి? మమ్మల్ని పట్టించుకున్నారు ఎవరండి? అదిగో అంతండి, ఇదిగో అంతండి, అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకున్నారో లేరు. మా పాటను మాట్లాడాలి ఎవరు లేరండి. మేము నిరుపేదలమండి, మీ అందరికీ తెలుసండి, ఈ ఏరియా మొత్తం తెలుసు. రోడ్డు అంచిన పాకలు వేసుకొని ఉన్నామని చుట్టుపక్కల 30 సంవత్సరాలు పెట్టి ఉన్నామండి మేము. ఈ మధ్యన వచ్చిన చోట ఆవరించిన మీకెందుకు మేము ఇల్లులు కట్టేసి ఇచ్చామని మమ్మల్ని రోడ్ల మీద పాకలు వేసుకున్నాడు చేశారు. ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద పెట్టేసి ఎవరందరూ చేతులు దులుపుకొని ఎవరు అంటే వాళ్ళు ఉన్నారు. ఓట్లు వేసిన మట్టుకు వస్తారు, అది చేస్తామమ్మా ఇది చేస్తామమ్మా అంటారు, ఎవరు ఏం చేయరండి. అలాగని జగన్ బాబు వచ్చి 4 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళీ రేపు అన్ని రోజు వస్తే ఇంక 2 సంవత్సరాలు జగన్ బాబు దిగిపోతున్నాడు. మీ ముందుండగా మీకు ఇల్లు ఇస్తాం, మీ పేదోళ్ళు ఇల్లు కళ అన్నారు. ఇంకేదండి, ఇంకెక్కడ? ఇంకో 2 నెలలు అయిపోతుంది అంత. మమ్మల్ని ఇంకెవరు ఏ నాదులు ఆదుకుంటారండి? జగన్ బాబే మాకు ఏ దారి చూపించినప్పుడు ప్రభుత్వాలు మారిపోతే ఇంకెలాగుంటుందో చెప్పలేమండి. పండగ ముందు మాకు హ్యాండ్ ఓవర్స్ అయిపోతే మేము తలుపులు తాళాలు కొట్టుకుని ఇరగొట్టి వెళ్ళిపోతామండి. అదే మీకు కావాలనుకుంటే ఇల్లు లేకపోయినా సరే మా ఇంటి ముందు మేము ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతామండి, అంతే. వీళ్ళంతా కూడా వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరేందుకు తీవ్ర ఉద్వేగభరితం అవుతున్నారు, తీవ్ర ఆవేదన కూడా చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఇల్లుల కోసం ఎన్నో రోజులుగా వాళ్ళ సమీప ప్రాంతాల్లోని పాకల్లోని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ మాట నిలబెట్టుకోకపోతే మాత్రం కట్టి నెలల్లో బలవంతంగా సరే దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా దయతో ఈ సంక్రాంతికి వాళ్ళ కళల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఇల్లులు కేటాయించాలని చెప్పేసి వాళ్ళ ఇల్లులు వాళ్ళకి కేటాయించి ఎవరిళ్ళలో వాళ్ళు దిగే సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ ఎప్పటికప్పుడు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా దాటవేస్తున్నారు అంటూ విశాఖలో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ సాంబశివరావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. టిడ్కో ఇళ్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉంది. టిడ్కో ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది ఏపీ టిడ్కో ఉంది. ఈ ఏపీ టిడ్కో అన్నది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించడం జరిగింది. అయితే దీన్ని పరిశీలిస్తే ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 300 చదరపు అడుగుల ఇల్లును 7,65,000కి, అదేవిధంగా 365 చదరపు అడుగుల ఇల్లు 7,65,000, 465 చదరపు అడుగుల ఇల్లును 8,35,000 వంతున ఫిక్స్ చేయడం జరిగింది. ఇందులో 40 నుంచి 60 అడుగుల రోడ్డు వెడల్పు చేయాలని అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు చెప్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ వచ్చిన తర్వాత రోడ్లు కేవలం 12 అడుగులు మాత్రమే పెట్టడం జరిగింది. అదేవిధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లను ఒకసారి పరిశీలిస్తే 81,040 ఇళ్లు 90% పూర్తయినాయి, 71,488 ఇళ్లు 75 నుంచి 90% పూర్తయినాయి, 38,416 ఇళ్లు 25% కంటే తక్కువలో ఉన్నాయి. మొత్తం 3,13,832 ఇళ్లు కట్టాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తర్వాత 51,616 ఇళ్లను రద్దు చేయడం జరిగింది. 2023-24 నాటికి కేంద్ర ప్రభుత్వం వీటికి 5,300 కోట్లు కేటాయించింది. మరో 20,000 కోట్లు అవసరమనే గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఒక్కో ఇంటికి కేంద్రం 1,50,000 వంతున నిధులు విడుదల చేస్తుంది. మిగిలింది లబ్ధిదారు భరించాలి. కొంత రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని కొంత సబ్సిడీ ఇస్తానని చెప్పింది. ఎంత మేరకు అన్నది ఇంతవరకు తెలలేదు. మనం ఇక్కడ కాకినాడ జిల్లాను పరిశీలించుకుంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా మొత్తం మొదటి ఫేజ్లో 5,704 ఇళ్లు, రెండో ఫేజ్లో 1,584 ఇళ్లు కలిపి 7,288 ఇళ్లు ఓన్లీ కాకినాడ జిల్లాలోనే నిర్మించడం జరిగింది. కొన్ని ఇళ్లలో గృహప్రవేశాలు చేశారు, చాలా ఇళ్లు కట్టకుండా వదిలేశారు, ఇంకా పనులు జరుగుతున్నాయి. మన దగ్గర ఇళ్లలో నివసిస్తున్నారు. అసలు సమస్యలు ఏమన్నా అమ్మా, ఇళ్లలో మీకు సమస్యలు ఏమున్నాయమ్మా? దోమలు వస్తాయి? అవును, వస్తున్నాయండి. ఇంకా జనం పూర్తిగా రాలేదు. పాములు దోమలు వస్తున్నాయి. గలేజీగా ఉంది. తిరగడానికి రాత్రి నైట్ ని బయటకు రావడానికి కూడా భయంగా ఉంటుంది. బస్సుకి వెళ్ళాలన్నా ఆటోకి వెళ్ళాలన్నా చాలా దూరంగా ఉంటుందండి. ఊళ్ళోకి వెళ్ళాలంటే 2 మొత్తం బస్సు దగ్గరికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్తే గానీ మాకు బస్సు కానీ ఆటో కానీ అందుబాటులో లేదు.
మరి అంటే మీకు ఇక్కడ సచివాలయానికి వెళ్ళాలన్నా లేదా పిల్లలు స్కూల్కి పంపాలన్నా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? చాలా ఇబ్బందిగా ఉంది సార్. మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలని చాలా దూరంగా వెళ్ళాలి సార్ మాకు. కానీ మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు లేవు సార్. కొనుక్కుని తెచ్చుకోవాలి సార్. డస్ట్బిన్ లేదు సార్. ఇక్కడ పాములు గీములు ఉంటున్నాయి సార్. పిల్లలు ఆడుకునే కన్నా భయం వేసేస్తుంది సార్ మాకు. మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది మీ దగ్గరికి వస్తారా? ఎవరు రావట్లేదు సార్. రేషన్ బియ్యం ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతే తేట్లేదు సార్ మాకు. ఆ రేషన్ బియ్యం ఉంటేనే బియ్యం వదిలేసాం సార్ మేము. సార్, ఈ టిట్కో ఇళ్లను పరిశీలిస్తే గతంలో చంద్రబాబు హయాంలో స్టార్ట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇచ్చిన తర్వాత కొంతమందికి ఇల్లు ఇచ్చారు. చాలా వరకు మీరు చూసారు ఖాళీగా ఉన్నాయి. మెయింటెనెన్స్ లేదు. ఈ పాములు వస్తారు. ఎవరైతే కొంతమంది ఇళ్ళదు. ఇప్పుడు మీ పిఠాపురం పట్టణంలో చూస్తే 870 ఇల్లు ఇస్తే కనీసం 100 మంది కూడా రాలేదు. అంటే అలాట్మెంట్ జరగలేదండి. మరి దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రస్తుతానికి ఇది ఏంటంటే కక్షపూరితంగా చేసినటువంటి పని అండి. ఇది 2019లో ఇచ్చినటువంటి ఈ టిట్కో గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఇచ్చుంటే ప్రజలందరికీ కూడా అసౌకర్యం లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది మెయింటెనెన్స్ లేక కావాలని చెప్పి వదిలేశారు. 864 మంది కుటుంబాలు ఇక్కడ నివసించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ 70 మంది కూడా లేరు. అసలు 60 మంది 70 మంది. అది కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి వెళ్తే ఎవరైనా వెళ్తామంటే మేము రిపేర్ చేసిస్తామండి అంటున్నారు. ఇందులో ఎలక్ట్రికల్ పోయిందండి. ఎలక్ట్రికల్ లైన్లు అంతా పోయాయి. పైప్ లైన్లన్నీ లాక్కు పట్టుపోయాయి. మీకు రోడ్లు కూడా ఇప్పుడు 12 ఫీట్ ఉంది. గతంలో ఇల్లు ప్రపోజల్ నిర్మాణాలు పెట్టినప్పుడు 60 నుంచి 70 అడుగుల ఫీట్ రోడ్లు అన్నారు. ఈ 12 అడుగుల్లో ఒక కారు వచ్చినా ఒక ఆటో వచ్చినా వెళ్ళడం కష్టం. అసలు 60-70 అడుగులు అనేది 40 అడుగులు కూడా లేదండి. మెయిన్ రోడ్ కూడా లేదు ఇక్కడికి టిట్కో ఇళ్ళకి రావడానికి. ఈ రోజు ఇక్కడ నుంచి ఏమైనా వీళ్ళకి సౌకర్యం ఏదన్నా కావాలని ఒక వస్తువు కావాలని ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల ఊళ్ళోకి వెళ్తే గానీ లేనటువంటి అవకాశం పొలాల్లో ఉందండి. మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. ఇప్పటికి కూడా కమిషనర్ ఒకటే చెప్తున్నారు ఆవిడ, ఇంకా మాకు టిట్కో వాళ్ళు మాకు అప్పగించలేదండి, అయినా సరే మేము చేసిస్తున్నామండి. సార్, టిట్కో వాళ్ళు అప్పగించినప్పుడు వీళ్ళు ఎలా దిగారు? మరి దిగిన వాళ్ళకి బాధ్యత. ఎందుకంటే దిగిన తర్వాత వాళ్ళకి ఒక సచివాలయం ఉండాలి, ఒక రేషన్ షాప్ ఉండాలి, లేదంటే మొబైల్ రేషన్ వాహనం రావాలి, పిల్లల కోసం స్కూల్ కావాలి. టిట్కో అప్పచెప్పకుండా ఇల్లు ఎలా అప్పచెప్పారు? మరి ఇది ఆదిమూలపు సురేష్ గారు 7వ నెలలో గత అంటే 2023 7వ నెలలోని రాష్ట్ర పట్టణ మరియు ఈ ప్రణాళిక విభాగం సంబంధించినటువంటి పంచాయతీ విభాగం సంబంధించినటువంటి ఆదిమూలపు సురేష్ గారు మంత్రి గారు వచ్చి హడావిడిగా ఒక 2 బ్లాక్లు అప్పటికప్పటికి ముహూర్తం చేసి హడావిడిగా చేసి వెళ్ళిపోయారు. ఆ 2 బ్లాక్లు అండి. ఈ రెండుని ఏదండి, సిని బి. ఏదన్నా ఇది 300 గజాలా, 365 గజాలా, లేదా 435 గజాలా? అంటే ఇందులో మొత్తం 3 రకాలు ఉన్నాయండి. ఇందులో 25,000 కట్టినవి ఉన్నాయి, అంటే సింగిల్ ప్లాట్లు ఉన్నాయండి, 25,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, ₹1,00,000 కూడా ఉన్నాయండి ఇందులో. అయితే ఒకటేం జరిగిందంటే ఇందులో చాలా మంది వెంటనే ఇచ్చేస్తారని చెప్పి మొత్తం అమౌంట్ 2,65,000 3,65,000 కట్టించిన వాళ్ళు కూడా ఈ మధ్య మున్సిపాలిటీకి వచ్చారు. వచ్చి వాళ్ళు గొడవ పెట్టడం కూడా జరిగిందండి. ఏంటి ₹50,000 తగ్గిస్తా అన్నారు కదా, మేము మొత్తం డబ్బులు కట్టిస్తాం, మా పరిస్థితి ఏంటని. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసలు జనాన్ని పట్టించుకునే పరిస్థితి అయితే లేదండి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొంతమంది డబ్బులు కట్టేశారు, బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నారు, బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్ కట్టాలి, సొంత ఇంట్లోకి రావడానికి అలాట్మెంట్ ఇవ్వలేదు, ఇంటి అద్దె చెల్లించాలి. ఇలాంటి కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలా మంది అద్దె కట్టుకోలేని పరిస్థితి అండి. ఈ 4-5 సంవత్సరాల్లో 16 నుంచి 17 కోట్ల రూపాయలు ప్రజలు నిజంగా ఇక్కడ వాళ్ళందరూ నష్టపోయారని చెప్పుకోవాలి. అదేవిధంగా మనతో జనసేన సీనియర్ నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీధర్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ ఇళ్లకు సంబంధించి మీరు చూశారు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మనం చూసుకున్నట్టయితే 9,65,000 దాకా ఒక్కో ఇంటికి వీళ్ళు వెచ్చించారు. అంటే దీంట్లో 3 కేటగిరీలు ఉన్నాయి సార్. 300 గజాలు, 465 గజాలు, అదేవిధంగా 365 గజాలు. లబ్ధిదారులు చాలా వరకు అప్పులు చేసి బ్యాంకులో రుణం తీసుకుని ఇళ్లకు కట్టడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ అలాట్మెంట్ ఆగిపోయింది సార్. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 81,000, 40,000, 26 ఇళ్ళు 90% పూర్తయినాయి. అందులో 10% కూడా అలాట్ చేయలేదు. మిగిలిన వాళ్ళంతా అద్దీంట్లో ఉండి అద్దె కడుతున్నారు, బ్యాంక్ వడ్డీ కడుతున్నారు. ఇది అదనపు భారం. మనం చూస్తే ఇందాక బ్రాందీ బాటిల్స్, పగిలిపోయిన తలుపులు కనబడుతున్నాయి. ఇది చూస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం చాలా వరకు 90% ఇల్లు కంప్లీట్ చేసి చివరిలో కొంచెం ఒక 10% చిన్న చిన్న పనులు కూడా ఆపిన పరిస్థితుల్లో ప్రభుత్వం పోవడం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదో జగనన్న అందరికీ మంచి చేసేస్తాడు, రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన అందిస్తారని చెప్పి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిగా కాకుండా ఒక రాజశేఖర రెడ్డి కొడుగ్గా ఆయన్ని గెలిపించుకుంటే ఆయన ఏం చేశాడంటే ఒక ముఖ్యమంత్రిలా కాకుండా, ఒక బాధ్యత లేకుండా ఒక గత ప్రభుత్వం మీద కక్ష సాధిస్తున్నానని చెప్పి ఆయన అనుకున్నాడు. కానీ నిజానికి ఆయన ప్రజల మీద కక్ష సాధించాడండి. ఈ కేవలం 10% పనులు చేసి ఇచ్చేస్తే వీళ్ళందరూ బాగుపడతారు, ఆ ఇది లేకుండా ఏదో రకంగా గత ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పి నిరూపించడానికని చెప్పేసి
4.5 సంవత్సరాలు కాలయాపన చేసి చివరిలో మేము గతంలో కూడా మీరు గమనిస్తే జగనన్న మా స్థలాలు ఎక్కడ, జగనన్న మా ఇల్లు ఎక్కడ అని చెప్పి అనేక కార్యక్రమాలు మా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేసి మున్సిపల్ ఆఫీసులోని, స్పందనలోని, కలెక్టర్ ఆఫీసులో కూడా అనేక కంప్లైంట్లు పెట్టిన తర్వాత చిన్న చిన్న పనులు చేసి ఇల్లు ఇవ్వడం జరిగింది. చేసినా మీరు ఎంతమందిని చూస్తున్నారు, వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సమస్యలు చెప్తున్నారు. ముఖ్యంగా తాగునీరు ఏదైతే ఉందో తాగునీరు కూడా వాళ్ళకి లేని పరిస్థితి ఉంది సార్. తాగునీటి కోసం 2 కిలోమీటర్ల దూరం, ఇది ఇక్కడ ఈ పరిస్థితే కాదు సార్. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకినాడ సిటీ, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాల్లో ఇచ్చారు సార్. మన దగ్గర ఇచ్చినవి దాదాపు 7,800 గృహాలు అయితే అలాట్ చేసినవి 4,800. ఇందులో జనాలు దిగినాయి 3,000 ఇల్లు మాత్రమే ఉన్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఇచ్చారు. ఇప్పుడు మన జనాలు ఏదైతే చూస్తున్నామో ఫేజ్ 2లో ఓపెన్ అయింది సార్. ఫేజ్ 1లో కట్టినవి మనం ముందు చూసాం, అవి అయితే ఇంతవరకు ఎవరో దిగలేదు అందులోకి. అదేనండి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికి వెంటనే ఫస్ట్ చేసింది ఏంటంటే, దీనికి ఆ బ్లూ కలర్ రంగులు చూస్తారు కదా, రంగులు వేసాడు. నిజంగా ఆ రంగులు వేయడానికి పెట్టిన డబ్బులు కానీ పెట్టి వీళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చుంటే వీళ్ళకి 4 సంవత్సరాల అద్దె డబ్బులు మిగిలాయి. మీరు ఈ మధ్యలో వినుంటారు కదా, ఆల్రెడీ పాలకొల్లో జరిగింది, మొన్న పిఠాపురంలో కూడా చాలా మందికి లోన్లు కట్టమని బ్యాంక్ నుంచి ఫోన్లు వచ్చాయన్నమాట. ఏమండి ఇదేంటండి, మాకు ఇల్లే లేదు, మా ఇల్లు ఎక్కడో తెలియని పరిస్థితి ఉంటే మీరు లోన్లు ఎలా కట్టమంటారా అమ్మా, ఆల్రెడీ మీరు లోన్లు తీసుకున్నట్టు అయిపోయింది, 3 సంవత్సరాలు ఈ పీరియడ్ కూడా అయిపోయింది. సో వాళ్ళకి ఏమైందంటే, ఓ పక్కన లోన్ భారం పెరిగిపోయింది, లాస్ట్ 4.5 సంవత్సరాలుగా అద్దె భారం కూడా పెరిగింది, 2 కూడా పడాల్సి వస్తుంది. ఇది టిట్కో ఇళ్ల పరిస్థితి. ఎప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గాని దీనిపై దృష్టి పెట్టి పూర్తిగా మౌలిక వసతులు కల్పించడం, ఎన్నికల కోడ్ వచ్చేలోగానే ఏదేదో ఎన్నికల ఇల్లు కట్టారో రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పైచీలకు ఇల్లు కూడా లబ్దిదారులకు కేటాయించాలని కోరుతున్నారు. ఇదే అంశాన్ని కాకినాడ జిల్లా పర్యటనకు వస్తున్న పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లి అవసరమైతే పవన్ కళ్యాణ్ ఎలాంటి చోట తీసుకొచ్చి చూపించి ఏర్పాటు కూడా జన సైనికులు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది, జనసేన ఉద్యమాలు చేస్తుంది, బీజేపీ పురంధేశ్వరు కూడా ఇల్లుండి వస్తున్నారు. ఆవిడ దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని చెప్పి బీజేపీ కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తం మీద ఇది రాజకీయ రంగు పులుముకుని ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ దర్బాబుతో సాంబశివరావు, బీఆర్కే న్యూస్, పిఠాపురం టిట్కో గృహాల నుంచి. అది ఏపీ వ్యాప్తంగా టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి. ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయినప్పటికీ కూడా అలాట్మెంట్ జరగలేదు. ఒకవేళ నామమాత్రంగా అలాట్మెంట్ జరిగినప్పటికీ కనీస మౌలిక వస్తువులు కూడా అక్కడ లేవని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.